నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి అనే వార్త అయితే ప్రచారంలోకి వచ్చింది. ఒక పార్టీ బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు చిరంజీవి గారికి. అయితే మళ్ళీ తను రాజకీయాల్లోకి వస్తారా రారా, ఆ బంపర్ ఆఫర్ని స్వీకరిస్తారా లేదా అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, మీరు వినే ఉంటారు మెగాస్టార్ చిరంజీవికి ఒక పార్టీ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందని. ఇందుకు ఆ ఆఫర్ ఏంటి సార్? ఏ పార్టీ నుంచి వచ్చింది? అది కాంగ్రెస్ పార్టీ. చింతామోహన్ గారిని ఒకప్పుడు ఆయన కేంద్ర మంత్రి కూడా అమ్మ, ఒకప్పుడు చాలా బాగా పెద్ద చక్రం తిప్పిన ఆయన. తిరుపతి లోక్సభ నుంచి ఆయన ఎలక్ట్ అయ్యాడు. ఐ థింక్ రాజీవ్ గాంధీ గారి మంత్రివర్గంలో కూడా పనిచేశాడు. చాలా పవర్ఫుల్ లీడర్ ఒకప్పుడు ఆయన. ఇప్పుడు కొద్దిగా సీనియర్ అయిపోయి ఇక పెద్ద రాజకీయాల్లో లేడు, కానీ అయినా కూడా అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు తిరుపతి నుంచి చిరంజీవి గారిని పోటీ చేయమని ఆయన ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. అంటే చింతామోహన్ గారు చెప్పాడంటే మనం అది మరీ ఆషామాషి వ్యవహారంగా అనుకోవటానికి ఏం వీల్లేదు. ఆయన ఏమంటున్నాడంటే, అవసరమైతే నేను కేంద్ర అధిష్టానంతో అంటే పార్టీ అధిష్టానంతో మాట్లాడి నేను ఆ సీట్ ఇప్పిస్తాను అంటున్నాడు. అంటే ఏ సీట్ సార్? లోక్సభ సీట్, పార్లమెంట్ సీటే అని అంటున్నాడు. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు గతంలో థింక్ తిరుపతి నుంచి ఈయన పోటీ చేశారు, గెలిచాడు చిరంజీవి గారు. అంతకుముందు అసెంబ్లీకి గెలిచారు 2 సార్లు పోటీ చేసి. ఫస్ట్ పిఆర్పి టైంలో పాలకొల్లు నుంచి తిరుపతి నుంచి పోటీ చేసి తిరుపతిలో గెలిచారు, కానీ పాలకొల్లు ఓడిపోయారు. నీకు బాగా గుర్తుందమ్మా. ఇక ఇప్పుడు చాలా మంది తెలీదు. అయితే ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది, చింతామోహన్ గారు ఈ ప్రపోజల్ పెట్టడం అనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అసలు చిరంజీవి గారు ఏ రాజకీయ పార్టీ పట్ల కూడా, పెద్ద రాజకీయాల పట్ల కూడా సుముఖతగా లేడు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ కేంద్రంలో మంత్రిగా చేసేసాడు, అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఒక రకంగా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ సినిమాల్లో మొదలు పెట్టారు. కొన్ని ఏదో హిట్ కూడా అయినాయి 2-3 సినిమాలు. హిట్ అయినా రాకపోయినా చిరంజీవి గారు అంటే సినిమా ఫీల్డ్లో ఇవాళ మెగాస్టార్. ఆయన యాక్ట్ చేసినా చేయపోయినా కూడా. మరి చింతామోహన్ గారు కూడా ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ ప్రపోజ్ చేశాడంటే, మరి ఆయన అధిష్టానం నుంచి అనుమతి లేకుండానే అంత ప్రపోజల్ ఇస్తాడని అయితే నేనైతే అనుకోను. ఆయన ఇవాళ డైరెక్ట్గా ఇక్కడ చెప్పినప్పటికీ కనీసం సూచాయిగా అయినా సరే అధిష్టానంతో కూడా చెప్పి అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుని ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఎంతో కొంత ట్రై చేయండి, పని ఒకవేళ కనుక ఆయన చేస్తాను అంటే కాంగ్రెస్ నుంచి ఇద్దాము అని. ఎందుకంటే ఆయన పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయనకి పాలకొల్లులో ప్రాథమిక సభ్యత్వం ఉందని చెప్తున్నాడు ఎవరు, చింతామోహన్ గారు. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. అందులో సభ్యత్వం ఉన్నా లేకపోయినా ఎవరినైనా సభ్యుడిగా స్వీకరించే పార్టీ అది. మహాసముద్రంగా అని చెప్పాను కదా. కాబట్టి ప్రతి వాళ్ళకి ఉంటుంది అందులో సభ్యత్వం. లేకపోయినా ఉన్నట్టుగా డీమ్డ్ టు బి భావించవచ్చు. అది పెద్ద వ్యవహారం కాదు, అది మాస్ పార్టీ. అది ఎవరు వెళ్ళిపోయినా ఉన్నా సభ్యత్వాలు ఉన్నా లేకపోయినా సీట్ ఇవ్వదలుచుకున్నప్పుడు అవి ఏమి చూడరు ఇతర కమ్యూనిస్ట్ పార్టీలాగా వాటిల్లాగా. కానీ అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు అన్న కాంగ్రెస్ లో ఉండి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్నారు. దీని వల్ల ఏమన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? అసలు ఇబ్బంది పెడతానికి ఆయన ప్రపోజ్ చేశాడేమోనని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కాబట్టి, జనసేన పార్టీ నుంచి ఈయన పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలనే ఒక ప్రపోజల్ ఉంది ఆయనకి. అంటే ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు, వేరే మాట. కాబట్టి ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు 2 పార్టీల తరపున అక్కడ 2 ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతాయి. కాబట్టి 2 పార్టీల తరపున ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే అన్నాడా. గతంలో ఆయన గెలిచి ఉన్నారు కాబట్టి, తర్వాత చింతామోహన్ గారికి కూడా అక్కడ ఒక పేరుంది. తర్వాత చిరంజీవి గారు ఏమి కొత్త వ్యక్తి కాదు ఆ ప్రాంతానికి. అసలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కూడా చిరంజీవి గారు అంటే సంథింగ్. గెలిచినా గెలకపోయినా వేరే మాట, పరిచయం చేయాల్సినంత అవసరం రాదు కదా. ఈయన చిరంజీవి గారు ఫలానా ఆయన అని డయాస్ మీదకి రాగానే ప్రజలైతే గుర్తుపట్టేస్తారు కదా. రాష్ట్రంలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ కూడా చిన్నపిల్లల్ని అడిగితే, అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే చిరంజీవి పేరు ఇలా టక్కుమని చెప్పేస్తారు. అవును. సో అంటే
అలాంటి వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ అంటే ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టి అప్పుడు గెలిచినా కూడా కొంత బ్రేక్ అయితే వచ్చింది. ఈ బ్రేక్ వచ్చిన టైంలో చాలా వరకు రాజకీయాలు చేంజ్ అయిపోయాయి కదా సార్. సో ఈ చేంజ్ అయింది అనే తట్టుకొని మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి తన మనగడ సాగించగలే అంత శక్తి ఉందంటారా? అని చిరంజీవి గారికి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు గతంలో కూడా కొంత సినిమాల్లో గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ కొన్ని హిట్లు తీశారు కదా. ఆ మెగాస్టార్ అనేది పేరు అయితే ఉంటదమ్మా. ఇప్పుడు మరీ ఎక్కువ కాలం ఏం గ్యాప్ రాలేదు. ఇప్పుడు మొన్న ఈ మధ్య రాక ఆయన ఒక 10 ఏళ్ల క్రితం రాక మంత్రిగా చేశాడు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన సినిమా లైఫ్ లో ఇప్పటికీ యాక్టివ్ గానే ఉండటం వలన ప్రజలకి ఆయనకి మధ్యలో అగాధం పెరగల ఎక్కువగా. ఇప్పటికీ ప్రజలు ఆయన్ని తలుచుకుంటానే ఉంటారు. ఆయన కూడా అనేక కార్యక్రమాలు మాట్లాడుతున్నాడు. అడపా రాజకీయాల గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా మీ తమ్ముడు పార్టీ పెట్టారు కదా వెళ్తారా అన్నప్పుడు కానీ వెళ్ళను ఇంకా ఆలోచించలేదనో ఇట్లా ఏదో ఒకటి ప్రజా జీవితంలో ప్రజల నోళ్ళల్లో నానుతున్న వ్యక్తి చిరంజీవి. పూర్తిగా మర్చిపోయిన తరం కాదు ఆయన. కాబట్టి ఆ గ్యాప్ వస్తుందని అయితే నేను అనుకోను. ఈ ప్రపోజ్ చేశాడు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు కూడా తను మళ్ళీ తనగా అసెస్ చేసుకుని రాజకీయాల్లోకి వెళ్ళటమా లేదా ఇప్పుడు ఆయన ఆలోచించుకోవాలంటే చాలా సుదీర్ఘంగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో గబాలన నిర్ణయం తీసుకుని పిఆర్పి పెట్టి ఆయన కొంత అప్రదిష్ట పాలయ్యాడు. పార్టీని తీసుకెళ్లి మళ్ళీ కాంగ్రెస్ లో కలిపేయాల్సి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆఖరికి తన ఉనికిని కాపాడుకునేందుకు పార్టీ ఉనికి కూడా తీసుకెళ్లి వేరే పార్టీలో కలపటం అంటే ఒక రకంగా అది కొంచెం అవమానకరమైన విషయం. అయినా కూడా అది ఆయన గత్యంతరం లేని పరిస్థితిలో చేశాడు. ఇప్పుడు గప్పున పోటీ చేసి గెలిస్తే పర్వాలేదు, ఓడిపోతే కొంచెం ఆయన మళ్ళీ ఆలోచించుకోవాలి ఈ ఏజ్ లో నాకు అవసరమా ఇది అనేది. కాకపోతే రాజకీయాల్లో ఇట్లా గతంలో కృష్ణరాజు గారికి కూడా కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ పోటీ చేసి కేంద్ర మంత్రి అయిన సందర్భాలు కూడా కృష్ణరాజు గారికి ఉన్నాయి. ఇప్పుడు కృష్ణరాజు గారి కన్నా కూడా చిరంజీవి పాపులర్ పర్సనే. కాబట్టి వాళ్ళ జాతీయ స్థాయిలో కనుక సపోజ్ రాహుల్ గాంధీ అంటే పార్టీ గెలిచింది అనుకోండి, ఒక్కోసారి మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి లక్కీ ఛాన్సెస్ కొన్ని తగులుతాయి జీవితంలో. కాబట్టి అవి చిరంజీవి గారికి తెలియదని మనం అనుకోలేము. ఇలా ఇవన్నీ ఊహించి ఒకవేళ నిర్ణయం తీసుకుని ఒక అధిష్టానం కూడా ఈయనకి ఇస్తానంటే ఒకసారి గెలిచాడు అనుకోండి, పార్టీయే కేంద్రంలో పవర్లోకి వచ్చినప్పుడు సపోజ్ మళ్ళీ ఇంకొక టర్మ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కేంద్ర మంత్రి అవ్వాలని రాసి పెట్టుంటే ఎవరు తప్పించగలుగుతారు? అంటే రాతలో ఉంటే ఇంకెవరు తప్పించలేరు. మనం నమ్ముతాం కదా వీటిని. కొన్ని అట్లా కొందరు అయ్యారు. ఇప్పుడు దాసనారాయణరావు గారు కూడా అప్పట్లో ఒకసారి ఇట్లా ప్రాంతీయ పార్టీ పెడతామని చెప్పి అది ఆపేసి మళ్ళీ కాంగ్రెస్లో చేరి ఆయన అంటే రాజ్యసభ మెంబర్షిప్ తీసుకుని కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి. అవును సార్, బొగ్గు గనుల శాఖ మంత్రి. అందులో ఉన్నప్పుడు తను మరణించడం కూడా జరిగినట్టుంది కదా సార్. తర్వాత మంత్రిగా లేడు, చనిపోయేటప్పటికి దిగిపోయాడు. అప్పుడు కొన్ని వాటి మీద కొన్ని కుంభకోణాలు వచ్చినాయి. ఆయన మీద కొన్ని సిబిఐ కేసులు అవి బుక్ అయినాయి. అయితే అవన్నీ తేలక ముందే ఆయన దురదృష్టశాత్తు చనిపోయాడు. మీరు గోదావరి కని కాబట్టి బొగ్గు గనుల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మీరు అడిగారు. మీకు ఆ నాలెడ్జ్ ఉందని తెలుస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన టైంని మాతో స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సో ఇది ఇవాళ చర్చ. అంటే రేపటి రోజున చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవాలి. సరే, అసలు వస్తారా రానేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనమైతే వెయిట్ చేయాలి. ధన్యవాదాలు.